తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎస్సీ బీసీ వర్గాల అభ్యున్నతకి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచుల జనార్దన్ కొనియాడారు. మద్దిపాడు మండలంలోని పెద్ద కొత్తపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దామచర్ల మాట్లాడుతూ టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందని, 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఏర్పాటు చేయాలనే దుస్థితిలో పాలన సాగుతుందన్నారు. ఇసుక, నకిలీ మద్యంతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. బిఎన్ విజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపట్టి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ జయంతిబాబు, మద్దినేని హరిబాబు, గొట్టిపట్టి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావు, తేళ్ల మనోజ్ కుమార్, మండవ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు గొట్టిపట్టి రవికుమార్ గారు, అద్దంకి ఎమ్మెల్యే గారు, అధ్యక్షులు బాలాజీ గారిని, శాసనసభ్యులు మాన్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పెద్ద కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యనిర్వాహకులు ఎవరుంటే వాళ్ళని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తుమ్మల హరిబాబు, తుమ్మల సుధాకర్ గారు వేదిక మీదకి రావాల్సింది. ఈరోజు చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం పెట్టి మళ్ళా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా, మండలంలో ఉండే ముఖ్య నాయకులంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టుకున్నాం. ఈరోజు ఈ కొత్తపల్లిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవటం, దాన్ని అందరం కూడా రావటం, ఎన్టీ రామారావు గారి గురించి 2 నిమిషాలు అందరం కూడా తలుచుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం ఇది. ఎన్టీ రామారావు గారు అనేది ఒక యుగ పురుషుడు. ఆయన ఎన్ని సంవత్సరాలు చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజల్లో హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, ఊర్లు కానీ, అదేవిధంగా అన్నీ బాగుండాలి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మేమైతే జిల్లాలో నాయకులు అంతా కూడా ఒక యూనిటీగా ఉన్నాం. ఏ జిల్లా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అడిగినా, లేకపోతే లోకేష్ గారి ప్రోగ్రాం అయినా, ఏదైనా కూడా మేమందరం కలిసి కూర్చుంటున్నాం. ఏ ప్రోగ్రాం చేసినా ఈరోజు ప్రకాశం జిల్లా నుంచే మొదలుపెట్టేటట్టుగా సక్సెస్ఫుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ మూలకు పోయినా కూడా ఒక ఆదర్శంగా మేమందరం కూడా కలిసి మేము పనిచేస్తున్నాం. కాబట్టి విజయ్ని కూడా మంచి మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించి, ఏదున్నా కూడా నాయకులంతా ఒకటిగాటిగా మనం ఈసారి సంతనూతలపాడులో తెలుగుదేశాన్ని విజయం సాధించేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన గ్రామంలో ఒక మంచి కార్యక్రమం పెట్టి
మీలో ఒకటిగా మమ్మల్ని అందరిని కూడా పిలిచి ఈరోజు మీ గ్రామానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. జై హింద్. అటు 83లో ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, తెలుగుదేశం పార్టీ పునాదిలో ఒక్క ఇటుక బిళ్ళను కూడా కదిలించలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, కార్యకర్తలకు ఉండే బలం అని చెప్పి కూడా తెలియజేయడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒకసారి ఎమ్మెల్యేకి చేశారు, 2 సార్లు దెబ్బతింటం జరిగిందనమాట. మేమందరం కూడా కలిసి పనిచేసాం. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఈసారి గ్రామాల్లో అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టండి, కలిసికట్టుగా పనిచేయండి. సోదరుడు విజయ్ కుమార్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా పేరు పేరున అందరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే విధంగా చేసిన గ్రామస్తులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం అభిమానులు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇంత ఘనంగా ఈ గ్రామంలో పెద్దకొద్దిపాలెంలో జరగటం ఎంతో సంతోషంగా ఉంది. ఊహించని విధంగా ఇంత అద్భుతంగా జరగటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్దకొత్తపల్లి నాయకులందరూ అడుగుతూ ఉన్నారు. చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.